నమస్కారం. నిన్నటి దినమున వీరేశ్వరరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మా పంచాయత్ గారి మీద లేనిపోని అనేక ఆరోపణలు చేశారు. ఆధారాలన్నీ ఆరోపణలు చేస్తూ సహజీవనులన్నీ దోచుకున్నారని చెబుతున్నారు. మేము ఆధారాలతో వచ్చినాం. వీరేశ్వరరెడ్డి గారు ఎక్కడెక్కడ దోపిడీ చేశారు, ఎవరెవరి దొంగతనాలు చేశారంటే అన్ని ఆధారాలతో ఉంది. మా మావిలపల్లె గ్రామ పొలంలో ఎస్సీలది డీకేటి భూమి ఎకరా 74 సెంట్లు డీకేటి భూమిని వాళ్ళ కొడుకు పేరు మీద 2026లో శ్యామలాదేవి సబ్ రిజిస్టర్ గారు ఉంటే వాళ్ళని మ్యారేజ్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ అక్కడ బేస్మెంటాలు 3-4 బేస్మెంటాలు వేసుకుంటే ఆ బేస్మెంటాలు కూడా దౌర్జన్యంగా దొబ్బేసి చదువు చేసుకొని ఇప్పుడు ఫీల్డ్ మీద ఉన్నారు. ఇదే విషయం మీద శ్యామలాదేవి గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది. అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకునే తెలుస్తుంది. ఇట్లా ఈరోజు దాదాపు 5 కోట్ల రూపాయల భూమి విలువ చేస్తుంది. ఈ ఎస్సీల భూమిని వాళ్ళ స్వయాన వాళ్ళ కొడుకు పేరు మీదనే రిజిస్టర్ చేసుకున్నారు. 5 కోట్ల రూపాయలు భూమి నువ్వు కబ్జా చేసి పెట్టుకున్నావు. మామిడిపల్లి గ్రామ పొలం 702 ఓటో లెటర్లో ఆధారాలతో సహా మీ పత్రికా ముఖానికి ఇంత. ఇట్లే కాకుండా గతంలో క్వాలిస్ కుంభకోణం అని కూడా భారీ ఎత్తున పేపర్లో మీరే రాశారు. మీ పేపర్లో కూడా దాదాపు 3 క్వాలిస్లు వాళ్ళ అనుచరుడు మా మావిలపల్లి పంచాయతీలో మధుసూదన్ రెడ్డి అని 3 క్వాలిస్లు దాదాపు 6 నెలల రూపాయలు 6 నెలల రోజులు మా ఏరియాలో దాచిపెట్టారు ఆ కేసులలో. అది అందరికీ తెలిసిన విషయమే. లేనిపోని తప్పులన్నీ నువ్వు చేసి మా నాయకుల మీద ఎక్కడా మచ్చలేని మా నాయకుల మీద మీరు ఆరోపణలు చేయడం అంతవరకు సబబో నేను పత్రికాముఖంగా అడుగుతున్నా. ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని మేము కోరుకుంటున్నాం. 16 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కార్పొరేషన్ శివశంకర్.